మన దక్షిణాది చిత్ర పరిశ్రమల ఎంతో మంది ముద్దుగుమ్మలు అందగత్తలు ఉన్నా గాని తన ప్రతిభతోని ప్రత్యేకమైన గుర్తింపు సాధించి పెట్టుకున్న కీర్తి సురేష్ గిట్లా ఒకరు అని చెప్పుకోవాలి. అయితే అమ్మడు నిత్యము ఇప్పుడు సినిమాలతోని మస్తుగా తీరిక లేకుండా ఉండడం ఈ మహానటి పేరు ఇప్పుడు తెర మీదకు పెళ్లి వార్తలతోని వచ్చిందంట. అయితే ఈ అమ్మడు ఇప్పటికే తెలుగుల తమిళల సూపర్ హిట్ సినిమాలు అందించింది. ఇప్పుడు హిందీ పరిశ్రమల ఇట్లా ఏలనీకే ఘనంగా అడుగు పెడుతున్నదంట. ఇప్పుడు వరుంధావన్తోని నటిస్తున్న ఒక తేరి రీమేక్ సినిమాల ఈవెనే హీరోయిన్ లెక్క నటిస్తున్నదంట. మళ్ళీ ఇప్పటికీ ఆమె ముంబైలోనే ఎక్కువ ఈ మధ్య కాలంలో ఉంటున్నదంట. అయితే ఈమె పెళ్లి వార్తల గురించి ఇప్పుడు తెగ పుకార్లు షెక్కర్లు కొడుతుండడంతో అసలు ఆ పిల్లగాడు ఎవలై ఉంటారా అనే విషయం మాత్రం అనేక రకాలు పుకార్లు పుట్టుకొచ్చినాయంట. ఇక అసలు వివరాలకు పోతే గినక ఇక ఈ అబ్బాయి కొచ్చికి చెందిన యాంటనీ తట్టే అనే ఒక వ్యక్తిని కీర్తి సురేష్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లుగా వార్తలైతే వినబడుతున్నది. అయితే ఈయన ఒక వ్యాపారవేత్తగాను కీర్తికి అండగా బలంగా నిలుస్తున్నాడని సమాచారం వినబడుతున్నది. అయితే ఎటకేలకు వీళ్ళిద్దరూ పెళ్లి డిసెంబరు 11, 12 తారీఖుల గోవాలో చేసుకుంటున్నట్లుగా సమాచారం అయితే వినబడుతున్నది. అయితే ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోయినా కానీ ఈ వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నది. మళ్ళా కీర్తి సురేష్ పెళ్లి గురించి ఈ వార్తలు రావడం మొదటిసారి ఏం కాదాయే. గతంలో అనేక సందర్భాలల్లో ఈ పుకార్లు అనేవి తెగ చక్కర్లు కొట్టినాయి. ఇక వ్యాపారవేత్తకెళ్ళి ఇక సంగీత దర్శకుల వరకు మస్తు మంది పేర్లు తెర మీదకి వచ్చినాయి. అయితే గతంలో ఈ పేర్లు తెర మీదకి వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులైతే దీన్ని గురించి స్పందించి ఖండించిన మాట వాస్తవమే. మళ్ళీ ఇప్పుడు దీని గురించి వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి ఇట్లా ఎటువంటి స్పందన రాలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా యాంటోనీ అనే పేరు వినిపించడం అందరినీ ఆసక్తిని పెంచుతున్నదంట. అయితే ఇప్పుడు కుటుంబ సభ్యులకు వెళ్ళి కానీ స్నేహితులకు వెళ్ళి కానీ ఇప్పటి వరకు దీని గురించి ఇంకా స్పందించలేదు, అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ఇక ఏమై ఉండొచ్చా అని అందరూ ఇక తెగ భూతద్దాలు వేసుకొని చూస్తున్నారంట. అయితే గతంలో ఇటువంటి వార్తలు వచ్చినప్పుడు ఇక వాళ్ళ అమ్మ నాయననే ఇక మేమే ఇటువంటి ఏమైనా ఉంటే అధికారికంగా ప్రకటిస్తావు, పెళ్లి చేయాలనుకుంటే పెళ్లి కుదిరింది అని చెప్పడంతో ఇక ఇప్పుడు ఈ పెళ్లి పుకార్ల మీద వాళ్ళ కుటుంబము వాళ్ళ అమ్మ నాయననే స్పందించే అవకాశం ఉన్నది అని అర్థమవుతున్నది. మళ్ళీ గతంలో ఇట్లా చాలా రకాల పుకార్లు ఇక పెళ్లి వార్తలు వచ్చేసరికి కీర్తి సురేష్ అయితే పెద్దగా స్పందించలేదు. ఇక ఎప్పుడో ఒకసారి స్పష్టతనైతే ఇచ్చింది. మళ్ళీ ఈ యాంటనీ అనే పేరు గురించి ఆమె ఇప్పుడు ఏ రకంగా స్పందిస్తుంది అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఒక గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.